లక్కీ స్టార్ లక్కమ్మ కథలకి స్వాగతం పిల్లలు. ఈరోజు మహాశివరాత్రి రోజు జాగరణ ఉపవాసం ఎందుకు చేయాలి అన్న దాని గురించి మీకు కథనైతే వివరిస్తాను, వినండి. అనగనగా ఒక శివాపురం అనే గ్రామంలో ఒక దొంగ ఉండేవాడు పిల్లలు. ఈ దొంగ ప్రతిరోజు దొంగతనాలు చేసుకుంటూ తన జీవన విధానం కొనసాగిస్తూ ఉంటాడు పిల్లలు. అలాగే తను యథావిధిగా రోజులాగానే దొంగతనానికి బయలుదేరతాడు. అయితే ప్రతిరోజు కూడా దొంగతనం సజావుగా సాగి తనకి కావలసిన పరికరాలన్నీ తెచ్చుకుంటూ ఉంటాడు పిల్లలు. ఒకనొక రోజు తన ఊరిలోకి వెళ్ళగా అర్ధరాత్రి 12 అవుతున్నా కూడా అందరి ఇళ్లలో లైట్లు వెలుగుతూ ప్రతి ఒక్క ఇంటి తలుపులు కూడా తెరిచి ఉండటం చూసి తను ఆశ్చర్యంతో, అరే, ఈ రోజు నేను దొంగతనానికి వచ్చాను, కానీ ప్రతి ఒక్కరూ కూడా మెలకుతోనే ఉన్నారు, అందరి ఇళ్లలో లైట్లు వెలుగుతున్నాయి, నేను ఎలా దొంగతనం చేసుకోవాలి అని అర్థం కాక దొంగ తల కొట్టుకుంటూ మళ్ళీ వెనుదిరిగి వెళ్తుండగా ఊరు బయట ఒక ఆవు దూడ కట్టేసి ఉండటం చూసి, ఈ దూడని ఈ రోజు నేను దొంగతనంగా తీసుకొని వెళ్తే సరిపోతుంది అంటూ ఆ దూడని ఊడతీస్తాడు. అయితే ఈ దొంగ దూడని ఊడతీయగానే ఆవు అంబా అని అరవటంతో అందరూ బయటికి వచ్చి దొంగ దొంగ అని ఈ దొంగని కర్రలతో, చీపురులతో, చాటలతో వెంబడించి కొట్టడానికి వెళ్తుంటారు. ఈ దొంగ ఈ ఊరిలోని జనాలను చూసి, అమ్మో, వీళ్ళంతా నన్ను ఈరోజు కొట్టి చంపేసేలాగా ఉన్నారు అని చెప్పి పరుగు పరుగున దొంగ బయలుదేరి ఊరు బయటకి వెళ్ళిపోతాడు పిల్లలు. ఈ ఊరు బయటకి వెళ్ళిపోగా తను పరిగెత్తలేక దాహంతో, ఆకలితో నిదానంగా అయిపోవటంతో, ఇక నన్ను వీళ్ళ చేతిలో చిక్కితే ఈ రోజు చంపేస్తారు ఈ ఊరి వాళ్ళు అనుకొని ఆ పక్కనే ఉన్న గుబురు వృక్షంలో పైకి ఎక్కి దాక్కుంటాడు ఈ దొంగ పిల్లలు. అయితే ఈ జనాలందరూ, ఊరి జనాలందరూ చుట్టుపక్కల అంతా వెతుక్కుంటూ దొంగ దొంగ అని అరుస్తూ చూస్తుండగా, ఈరోజు ఈ మనుషులు నన్ను వదిలేలాగా లేరే, ఇక నేను ఈ చెట్టు పైననే ఈరోజు ఇలాగే ఉండిపోవాల్సిందే అని అనుకుంటూ ఆ దొంగ అక్కడే ఉండిపోతాడు. ఇక గంటల కొద్దీ చూసిన ఈ ఊరి జనము ఏం చేయాలో అర్థం కాక, దొంగ జాడ తెలియక అక్కడక్కడే తిరుగుతూ ఇక చూస్తూ ఉండగా ఈ దొంగకి నిద్ర వస్తూ ఉంటుంది. నిద్ర వస్తూ ఉండగా ఆ దొంగ, ఈ నిద్రలో నేను కాలో చెయ్యో జారి కింద పడితే ఇంకా ఏమీ లేదు, కాలో చెయ్యి విరిగినా పర్వాలేదు, కానీ ఈ ఊరి జనాలకి దొరికితే నన్ను చంపేస్తారు అనుకుంటూ నిద్ర రాకుండా ఆ చెట్టుకు ఉన్న ఆకులన్నీ కోసి కిందికి వేస్తూ ఉంటాడు తెల్లవార్లు ఈ దొంగ. అయితే ఈ ఊరి జనాలు చూసి ఇక తెల్లవారుజామ వస్తుంది, ఇంకా ఈ దొంగ దొరికేలా లేడు, వెళ్దాం పదండి అని చెప్పేసి వెనుతిరిగి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగా ఈ దొంగ ఇక జనాలందరూ వెళ్ళిపోయినట్టు ఉన్నారు అని చెప్పి మెల్లగా కిందికి దిగుతాడు. దిగగా ఆయనకి ప్రత్యక్షంగా పరమశివుడు ప్రత్యక్షమయ్యి, భక్తుడా, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడగగా, అయ్యా సాంబశివ, నేను పరమ దొంగని, నీచుడను, నికృష్టను, అందరి సంపాదనను దోచుకుంటూ అందరి యొక్క తిట్లు తింటూ నా జీవితం గడిపేస్తుంటాను. నాకు మీరు ప్రత్యక్షం అవడమే చాలా అద్భుతంగా ఉంది, అందులోనూ నాకు వరాలు దేనికి ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు స్వామి అని అనగా, చూడయ్యా, నీ వృత్తి ప్రవృత్తులు అనేవి నీ యొక్క పూర్వజన్మ సుకృతం. అయితే ఈ జన్మలో ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన నీవు అన్న పానీయాలు మానేసి నాకు బిల్వపత్ర పూజ చేశావు, దానికి నీకు అన్ని కూడాను శుభాలే జరిగి అన్ని రకాల పాపాలు తొలగి ఈరోజు నువ్వు పునీతుడివి అయినావు, కాబట్టి నేను నీకు వరాలు ఇస్తున్నాను, ఏం కావాలో కోరుకో అనగా, నేను పూజ చేయడం ఏంటి స్వామి అని ప్రశ్నించగా దొంగ, చూడయ్యా, నువ్వు ఎక్కి కూర్చున్న వృక్షం బిల్వపత్ర వృక్షము, నీకు నిద్ర రాకూడదని చెప్పి చెట్టు ఆకులు కోసి నువ్వు వేస్తున్న దగ్గర నా శివలింగం అయితే ప్రతిష్ఠించి ఉంది. నువ్వు వేసిన ప్రతి ఒక్క పత్రము రాత్రి అంతా నా
శివలింగం పైన పడుతును ప్రతి ఒక్క ఆకు ప్రతి ఒక్క మంత్రంలా ధ్వనించింది. కాబట్టి నువ్వు ఇక నుంచి పుణ్యాత్ముడు పునీతుడు అయ్యావు. నీకు ఇక దొంగతనాలు చేసుకునే బాధ లేదు. అన్ని రకాలుగా నీకు అన్ని నేను వరంగా ఇస్తున్నానని ఆ పరమశివుడు అనగా, ఈ దొంగ పరమ పాపినైన నాకు కూడా తెలుసో తెలియకో చేసిన పుణ్యానికి కూడా వరాన్ని ఇచ్చే భోళాశంకరుడివి స్వామి నీవు అంటూ శంభో శంకర అని గట్టిగా నినాదిస్తూ దొంగ ఆ స్వామి ఇచ్చిన వరాన్ని తీసుకొని ఇంటికి సంతోషంగా బయలుదేరతాడు.